తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు వేణుశ్యామ అమ్మ ఉన్నారు. వారి గురించి ప్రత్యేకంగా నేను పరిచయం చేయక్కర్లేదండి. శ్రీ విద్య ఉపాసకురాలు, అలాగే కామాఖ్యామృత శోధన అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు. అలాగే ప్రత్యేకించి శ్రీ విద్య ఉపాసన ఎవరైతే చేస్తున్నారో వారికి క్లాసెస్ బోధిస్తూ ఉన్నారు. అలాగే అన్ని అమ్మకు సంబంధించినవి సకలం మనం అమ్మ దగ్గరే నేర్చుకోవచ్చు అనమాట. తెలుసుకుందాం, వారిని అడిగి మరిన్ని విశేషాలు మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారమ్మా? చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. అమ్మవారితో మాట్లాడే అవకాశం చాలా తక్కువగా దొరుకుతుంది. ఇలా మీతో మాట్లాడే డైరెక్ట్ అమ్మతో మాట్లాడినట్టే ఖచ్చితంగా. ఆవరణల గురించి పూర్తిగా చెబుతున్నారు కదమ్మా. ముందుగా మొదటి ప్రవేశం, మొదటి ఆవరణ అసలు ఎలా ఉంటుంది? ఎవరెవరు దేవీ దేవతలు కొలువై ఉంటారు? ఎలా మనకి స్వాగతం పలుకుతారు? మనం ఎలా ఆ మార్గంలో వెళ్ళాలి అనేది వివరించండి. నువ్వు నీ లోపల ఇక్కడ గుండెల్లో కనుక ఎప్పుడైతే అమ్మతనం ఉందో అప్పుడు నువ్వు ఇస్తావు, కానీ వాళ్ళు ఏమి ఇస్తారని వెయిట్ చెయ్యవు. నిజం. ఎందుకంటే ఆశించవు. ఆశించే లక్షణం వల్లే అసలు ట్రబుల్స్ అన్ని. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ అన్నమాట. ఇది ఇలా జరిగితే బాగుండు అని ఎప్పుడు అనుకున్నావు, మన ఎంజాయ్మెంట్ కాస్త ఏమవుతుంది, ఇంకా అయిపోయింది. లేదు. ఎందుకంటే ఎక్కడికి అది అవ్వదు, అది ఆపే పరిస్థితి లేదు మనకి. ఏంటంటే ఒకటి అయ్యింది, ఇంకోసారి ఇంకోటి కావాలి అంటే దానికంటే పెద్ద మీకు ఏది ఇచ్చినా ఇంక సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకోటి ఏదో కావాలనిపిస్తుంది. ఎందుకు అంటే మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ బుర్రలో ఎప్పుడైతే ఆ ఫ్రేమ్ పెట్టుకున్నామో ఇంక మనం దేన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అదే ఒక్కసారి ఇవ్వడం మొదలు పెడితే అనుభవం వస్తుంది. ఆ అనుభవంతో ఎంజాయ్మెంట్ వస్తుంది. ఇక్కడ అది నేర్చుకుంటాం. ఈ పూజ ఏది చేసినా సరే అనుభవించడం, ఎంజాయ్ చేయడం. ఎందుకంటే మనకి వచ్చిన ప్రతిదీ మందే, కాకపోతే అన్ని ప్లేట్లో పెట్టి మీకు స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చాయి. ఒకటి కోపంగా రావచ్చు, ఒకటి ఇష్టంగా రావచ్చు, ఒకటి ప్రేమగా రావచ్చు, ఒకటి పొగుడుతూ రావచ్చు, ఒకటి తిడుతూ రావచ్చు. ఏదైనా నేర్చుకోవడానికే. ఎందుకంటే ఇక్కడ ఉన్నదే గురువు, గురుత్వాకర్షణ శక్తి అన్నారు కదా. ఆ గురువు ఉన్నప్పుడు భూమికి ప్రతి ఒక్కళ్ళ నుంచి లర్న్ చేయమని చెప్తోంది భూమి. అవును. ఆ లెర్నింగ్ ఎక్కడొస్తుంది అని అంటే ఫస్ట్ ఆవరణలో వస్తుంది, శ్రీచక్రంలో. అది ఎలా అంటే 28 మంది దేవతలు ఉన్నారని చెప్పాను కదా. ఆ 28 మంది దేవతలు పాదాల దగ్గర ఉంటారు. ఈ పాదాల్లోంచి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి తీసుకోవాలి అంటే ఫస్ట్ మనకు గురువు గారు దొరకాలి. గురువు గారు దొరికి ఏంటంటే ఈ 4 ఆచారాల్లో గురువు దొరికి మనకు ఒక మంత్రం ఇస్తారు. మన హిందూ ధర్మంలో తెలుసు గురువు మంత్రం ఇవ్వడం. ఆ మంత్రం ఏంటి అంటే మనకి ఇప్పుడు ఆ మంత్రం కూడా ఏంటంటే ఫ్యాషన్. అది ఎలా అంటే మీకేం మంత్రం ఇచ్చారు, నాకేం మంత్రం ఇచ్చారు, మీకు పెద్దది ఇచ్చారా, ఇవన్నీ అసలు ఆలోచించకూడదు. గురువు దగ్గర నుంచి ఒక మంత్రం వచ్చింది అంటే అదేంటి అంటే పూర్తిగా 2 ఉండాలి. దానికి గురువు మీద భక్తి ఉండాలి, చెయ్యాలన్న శ్రద్ధ ఉండాలి. అవును. ఆ శ్రద్ధ భక్తి కనుక మన దగ్గర ఉంటే ఏమవుతుంది అని అంటే ఆ భక్తితో చేస్తే ఫస్ట్ 24 మంది దేవతలు ఏం చేస్తారు అంటే మన శరీరంలో ఉన్న 24 తత్వాలని శుద్ధి చేస్తారు. అదేంటంటే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, నాలుక ఇవన్నీ చెప్పుకున్నాం కదా. 24 తత్వాలని శుద్ధి చేస్తారు. మిగతా 4 మిగిలారు కదా, వాళ్ళు ఏంటి అంటే మన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. అంటే గురువు ఒక మంత్రం ఇస్తే ఏ మంత్రమైనా సరే గురువు మీద భక్తితో శ్రద్ధగా కనుక చేస్తే ఈ 28 మంది దేవతలు మన లోపల యాక్టివేట్ అయ్యి మన బాడీ మొత్తాన్ని ఏం చేస్తారు, క్లీన్ చేసి పెడతారు. క్లీన్ చేస్తే ఏమవుతుంది అంటే అప్పుడు అర్థమవుతుంది మనలో అసలు ఇప్పటి వరకు ఏంటంటే ఇలా చూపించడం మనకు అలవాటు అయిపోయింది కదా. నువ్వు తప్పు, నువ్వు తప్పు, నువ్వు తప్పు. అది కాస్త ఏమవుతుందంటే ఈ ఒక్కవేళ మాత్రం ఎందుకు చూపించడం, ఇటే చూపించుకో. ఎందుకు అని అంటే మనకున్న లోపం పేరేంటిట అంటే దృష్టి లోపం. అది మనకి తెలియకుండానే మనలో డెవలప్ అయిపోతుంది. ఆ దృష్టి లోపం ఏమిటి అంటే ప్రతి ఒక్కళ్ళని తప్పుగా చూపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమర్థమవుతుంది అంటే అసలు ఎవరూ తప్పు కాదు. నేను అలా ఆలోచిస్తే, ఎందుకంటే మీరు వచ్చేసరికి నేను ఒక ఫ్రేమ్ చేసేసుకుంటున్నాను. ఒక ఆలోచన, ఈ ఆలోచన చేసుకున్నప్పుడు మీరు ఏం చేసినా నాకు ఆలోచన ప్రకారమే వెళ్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అది అర్థం అవుతుంది అనమాట. ఎప్పుడు అర్థమైందో ఇది కాదు పద్ధతి. అసలు ఏంటి అంటే ఏదైనా సరే ఇక్కడ వరకు ఆలోచించాలి. ఎందుకంటే దానికి ఒక మనసు ఉంటుంది, అది ఒకటి చేస్తూ ఉంటుంది. ఆ టైం ప్రకారం అప్పుడు దానికి ఏమనిపిస్తే అది చేస్తుంది. నేను అనుకున్నట్టు అది చేయదు. ఆ దృష్టిలోపం ఎప్పుడైతే పోయిందో సృష్టి మొత్తాన్ని యాక్సెప్ట్ చేయడం వస్తుంది. ఎందుకంటే నా బుద్ధి తప్పు తప్ప సృష్టిలో అసలు లోపం లేదు, దేవుడు సృష్టించిన సృష్టి అంతా చాలా గొప్పది.
అది ఎప్పుడు అర్థమైందో శ్రీచక్రంలోకి ఫస్ట్ మనకి ఏ గురువు దొరికారో ఆ ఆచారం గుండా లోపలికి ప్రవేశించే అవకాశం వస్తుంది. ఎప్పుడైతే లోపలికి ప్రవేశించామో చాలా గ్రేట్ కింద ఫీల్ అవుతాం. ఎంత గ్రేట్ అంటే నాకు అనిపిస్తుందమ్మా, మనకి ఏమన్నా తెలుస్తాయా మనకి? అంటే లోపలికి వెళ్తున్నాం కదా, మనకి కొంచెం కొంచెం అనుభవాలు, అంటే అనుభవం వస్తూ ఉంటుంది కదా. అనుభవం అంటే చూడండి, ఇప్పుడు సపోజ్ చాలా మంది నాకు ఇది అనుభవం అయిందండి, అమ్మవారు కనిపించిందండి, ఇలా అయిపోయిందండి, అలా అయిపోయిందండి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా ఒక అనుభవం వచ్చింది, అనుభవం అంటే ఏం చేయాలి? దాయాలి కదా. అనుభవం ఎప్పుడైతే స్ప్రెడ్ చేస్తున్నామో మనలో ఏం పెరిగిపోతుంది? అహంకారం పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, మీరు ఏం చేస్తారు? అదా జరిగిందా అని అడుగుతారు. అంతే, నాలో ఏమొచ్చేస్తుంది? ఈగో వచ్చేస్తుంది. ఇది ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్, మన పిల్లలు ఉంటారనుకో, వాళ్ళు చదువుకున్నప్పుడు అన్ని డిస్టింక్షన్లు వచ్చాయి. డిస్టింక్షన్లు వచ్చేసరికి అందరూ పొగుడుతూ ఉంటారు పిల్లల్ని. తల్లి తండ్రి కూడా చాలా, మా పిల్లలు అందరూ ఏమంటారంటే చాలా కష్టపడి చదివారండి, అందుకే వాళ్ళు ఇంత మంచిగా పాస్ అయ్యారు అని చెప్తారు. కానీ ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్తారు చూసారా, ఆ రోజు అర్థమవుతుంది అనమాట ఏమిటి అంటే వాళ్ళ స్థితి ఏమిటి అని. ఎందుకంటే ఈ చదువుకున్నప్పుడు మనం మర్చిపోతాం, కానీ హార్డ్ వర్క్ పిల్లలు చేశారంటారు. పిల్లలు చేసిన హార్డ్ వర్క్ ఇంతే ఉంటుందండి. వాళ్ళతో పాటు స్కూల్లో టీచర్స్ చేస్తారు చూసారా, వాళ్ళకి చెప్పిన టీచర్స్. ఎందుకంటే నీ కోసం నువ్వు చేయడం వేరే, నీ కోసం ఎవరో చేయడం వేరే. ఈ శ్రీచక్రంలోకి ప్రవేశించినప్పుడు ఈ అహంకారం అనుభవాలు ఎప్పుడైతే వస్తున్నాయో, అహం పెరిగిపోగానే ఏమనుకుంటుంది, నేనే మంత్రం బాగా చేస్తున్నాను, అందుకని ఇవన్నీ వచ్చేసే నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. ఆ అనుకున్న స్థితిలో అమ్మవారు ఏంటి అంటే, అమ్మ అంటే తల్లి ప్రేమ చాలా, ఇవన్నీ చెప్తాం. కానీ అమ్మే ఫస్ట్ గురువు, అది మర్చిపోకూడదు. అందుకని మనకి టీచ్ చేయడానికి ఆ శ్రీచక్రం లోపలికి ప్రవేశించగానే 3 సర్కిల్స్ ఉంటాయి. మీరు చూస్తే లోపలికి వెళ్ళగానే రెండో ఆవరణ, ఫస్ట్ ఆవరణ నుంచి రెండో ఆవరణలోకి ప్రవేశించే లోపు 3 సర్కిల్స్. ఆ 3 సర్కిల్స్ ఏంటి అని అంటే, వాటిని జ్వాలామాలిని కాక్షిప్త వహిని ప్రాకార మధ్యగా అని అంటారు. అంటే నిప్పుల గుండాల మధ్యలో అంటే కూర్చుని ఉంది అని. ఆ నిప్పుల గుండాలు ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైనా రాజుగారి కోటకి వెళ్ళారనుకోండి, ఆ కోట చుట్టూ కందకాలను ఉంటాయి. ఆ కందకం అంటే ఏంటి, పెద్ద గొయ్యలు తీసి అందులో నీళ్లు పోసి మొసళ్ళని వేస్తారు. కానీ ఈ రాణి ఎలాంటిదంటే, మనం చూసిన రాజ్యాలన్నీ చిన్న చిన్నవి. ఏంటంటే ఒక 100 ఊళ్ళో 200 ఊళ్ళో కలిపి ఒక రాజ్యం అన్నారు. కానీ ఇక్కడ అలా కాదే, అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. అంటే అర్థం ఏమిటి, ఒక బ్రహ్మాండం అంటే 14 భువనాలు కలిపితే ఒక బ్రహ్మాండం అంటారట. అలాంటి బ్రహ్మాండాలు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలియదు, కాబట్టి ఇన్ఫినిటీ అని రాస్తారు వసిన్యాది వాగ్దేవతలు. అంటే వాళ్ళకే అందులో దేవతలకి. అలాంటిది మనకు అసలు ఏం అర్థమవుతుంది? అన్ని కోట్ల బ్రహ్మాండాలు పరిపాలిస్తున్న రాణి కోటకి ఇంకా ప్రొటెక్షన్ కావాలి. కాబట్టి ఒక కందకానికి బదులు 3 కందకాలు పెట్టి అందులో నీళ్లకు బదులు ఏం వేసిందిట, అగ్ని వేసిందిట. ఆ అగ్ని కూడా ఏంటి అంటే రహోయాగం, ఎప్పుడు ఆగదుట, అది అలా వస్తూ ఉంటుంది. ఇలాంటి 3 నిప్పుల గుండాలను దాటితేనే రెండో ఆవరణ. అక్కడే చాలా మంది ఏంటి అంటే ఏమి చేస్తారు, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు చూసారా, ఇంత డిస్టింక్షన్లు వచ్చిన వాళ్ళు, వాళ్ళ తల్లి తండ్రి కూడా ఏమంటారు, లక్ లేదండి అంటారు. లక్ కాదు, అక్కడ జరిగేది ఏమిటో చూడండి. ఏమిటి అంటే, ఇప్పుడు టీచర్స్ అందరూ చెప్పి నిన్ను తోసినప్పుడు నువ్వు ముందుకెళ్ళిపోయావు. అప్పుడు ఏమనుకుంటున్నావు, నా ప్రతిభ అనుకున్నావు. ఆ అహంకారం వల్ల ఏమైంది అంటే ఇక్కడ పడిపోయాయి. ఎందుకంటే ఇక్కడ మనం చూపించుకోవాలి. ఇప్పుడు మనం చూపించుకునే అవకాశం వచ్చినప్పుడు ఏమొచ్చింది, 3 నిప్పుల గుండాలు వచ్చాయి. అక్కడే చాలా మంది ఏం చేస్తారు అంటే, అమ్మవారు మాకు పనికి రాలేదండి, అమ్మవారు బెడిసి కొడుతోందండి, ఇది అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి అసలు అమ్మ ఒకే ఒక్క సెకండ్ కనుక కామ్గా కూర్చుని, ఎవరు కాదు, ఈ బెడిసి కొడుతుందని కూర్చుని వాళ్ళే కనుక కళ్ళు మూసుకుని ఆలోచిస్తే, ఈ సృష్టిలో తల్లి నప్పని పిల్లలు ఎవరైనా ఉంటారా? ఉండదు కదా. అసలు అలా ఉండదు కదా, తల్లి ఉండదు. కానీ అందం ద్రాక్ష పళ్ళు ఎప్పుడు పుల్లగా ఉన్నట్టు అనిపిస్తుందిట, కానీ అందితే కదా దాని టేస్ట్ తెలుస్తుంది. అందుకని అక్కడ చాలా మంది వెళ్ళిపోతారు, అంటే భయం వేసో ఏదో ఒకటి. ఎందువల్ల, మురిగుంటని ఎప్పుడైతే క్లీన్ చేస్తున్నామో మురికి వాసనలు వచ్చేసరికి అయ్య బాబోయ్ ఇదేదో ప్రమాదం అని చెప్పి పారిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అమ్మ అవ్యాజ కరుణామూర్తి అన్నది కూడా ఉందని ఎవరికైనా అర్థమై అక్కడ నుంచుంటే, అక్కడ 1% 2% నుంచుంటారు. ఆ నుంచున్న వాళ్ళ కోసం శ్రీచక్రంలో చతురాయతన దేవతలను ఉంటారు, 4 వైపులా 4 దేవతలు. ఈ 4 దేవతల పని ఏంటంటే, మన 3 నిప్పుల గుండాలు దాటించడం. ఇంకా అమ్మ అంతకంటే కరుణ ఏం చూపిస్తుంది చెప్పండి? అంటే ఆవిడనే వేడుకోవాలి,
దాటించడానికి నలుగురు దేవతల్ని పెట్టింది. ఆ నలుగురు దేవతల్లో ఫస్ట్ ఈ నలుగురు గురువుల్లో ఏ ఆచారం గుండా మీరు శ్రీచక్రంలోకి వెళ్ళినా సరే ఫస్ట్ గణపతి కనిపిస్తాడు మనకి. ఆ గణపతి కనిపించి ఏం చేస్తాడు అని అంటే లోపలికి ఎలా వెళ్ళాలి అని మార్గం మనకి చూపిస్తాడు. దానికే ఏంటంటే గణపతి ఎలాగంటే అమ్మవారు నలుగు పెట్టుకుంది, ఆ నలుగు పిండికి ప్రాణం పోసి వాడి పేరు గణపతి. అంటే శరీరానికి పట్టిన మురికిని ఎవరైతే వదిలిస్తారో అతని పేరు గణపతి. ఈ శరీరానికి ఏం మురికి పట్టిందండి అంటే నేను చాలా మంత్రవేత్తని అనే మురికి పట్టిన దాన్ని అహంకారం అంటారు. ఆ అహంకారం ఎప్పుడు పట్టిందో బుర్రంతా ఒకటే నిండిపోతుందిట. దాని పేరు ఏంటి అంటే నాకు అన్నీ తెలుసు. నాకు అన్నీ తెలుసు అంటే మనం ఏం చేస్తున్నాం, ఏమి నేర్చుకోవట్లేదు. కానీ అమ్మ ప్రతిసారి మనకి నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోకపోతే ఆ నేర్పించిన దాని వల్ల విలువ ఏమైనా ఉందా? అందుకని గణపతి ఏం చేస్తాడంటే శుభ్రంగా నలుగు పెట్టి ఒక్కొక్క రంధ్రాన్ని ఓపెన్ చేస్తాడు. కాకపోతే మన అమ్మ పెట్టినంత స్మూత్ గా పెట్టడు, అన్నయ్య కదా కొంచెం గట్టిగా పెడతాడు. పెడితే ఒక్కొక్కటి ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే ఓపెన్ అయిందో అందులోకి శివాశక్తి యొక్క శక్తి కలుస్తుంది. ఎందుకంటే మీరు లలితా సహస్రంలోనే చూస్తే అమ్మవారు తయారు చేసినా కూడా ఆవిడ ఏం చేసిందిట, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఈ గణేశ్వరుని తయారు చేస్తున్నంతసేపు కామేశ్వరుణ్ణి అనుకుంటూనే చేసింది. అంటే అది శివాశక్తుల యొక్క శక్తే గణపతి. అంటే ఆ శివాశక్తుల యొక్క శక్తి ఎప్పుడు వెళ్తుందో బుర్రలో నాకు తెలుసన్న ప్లేస్ లో అసలు ఏమీ తెలియదు, నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది, తెలుసున్నది ఇంతే అని అర్థం. అప్పుడు నేర్చుకుంటూ అమ్మ దగ్గరికి ఎలా చేరాలో వెళ్తూ ఉంటాం. ఈ వెళ్తున్న సమయంలో ఏంటి అంటే మనకి బోల్డంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ ఏం చేస్తూ ఉంటారంటే మనం చెప్తాం అనమాట, నేను ఇలా వెళుతున్నాను, ఇది జరుగుతుంది అంటే. మనకి గణపతి సాధన చేసి వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మంచిగా ఎక్స్పీరియన్స్లు వస్తూ ఉంటాయి. అప్పటి వరకు మనకి ఆ ఎక్స్పీరియన్స్లు వచ్చేసరికి ఏం చేస్తాము అని అంటే అందరికి మనకి ఏంటంటే వచ్చిందాన్ని ఎగ్జిబిట్ చేయాలని అంటే ఆతృత ఉంటుంది. అంటే మనకు కొత్తది ఏదైనా వస్తే చెప్పాలన్న ఆతృత ఉంటుంది. నేను జ్ఞానం పొందాను, నేను ఇలా జరిగిందని చెప్పాలని ఆతృత. ఆ ఆతృతతో చెప్పడం మొదలు పెడతాం. చెప్పడం మొదలు పెట్టేసరికి ఏమవుతుంది అంటే విన్నవాళ్ళందరూ విన్నట్టు ఊరుకుంటారా అంటే ఊరుకోరు కదా. ఏం చేస్తారు అంటే ఏదైనా మనకి అంటే అంతకు ముందు కూడా ఏవో ట్రబుల్స్ వచ్చి ఉండొచ్చు, ఈ పూజ చేసాక కూడా వస్తే ఏంటవుతుంది అంటే మానవుడి జీవితం అంటే కష్టం సుఖం రెండు ఉంటాయి, దుఃఖం హ్యాపీ రెండు ఉన్న, సంతోషం రెండు ఉన్నాయి కదా. ఈ ఉన్న టైంలో ఏదన్నా దుఃఖం వచ్చింది అనుకోండి, సపోజు వచ్చి చెప్పిన వాళ్ళందరూ మరి నీకు ఇంత అనుభవం వచ్చిందన్నావు, ఇది వచ్చిందన్నావు, అది వచ్చిందన్నావు, నీకెందుకు ఇది వచ్చింది అంటే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? నిజంగా దేవుడు ఉంటే రాదు కదా. అప్పుడు ఏంటంటే ఇప్పుడు బుడిబుడి నడకలు వేస్తున్న టైంలో ఎవరో వచ్చి ఇలా చెప్పగానే ఏమనుకుంటుంది, నిజమే కదా, నాతో దేవుడు ఉంటే ఇలాంటి పరిస్థితి వస్తుందా అని చెప్పేసి పోన్లే అని చెప్పి ఏం చెప్తావు, అడగందే అమ్మాయినా పెట్టదు కదా అని చెప్పి ఒక సంకల్పం ఏదో చెప్పి చేసాం. ఒక్కొక్కసారి ఏంటి అంటే అది మనకు అవసరం లేదని అనుకోండి, అది రాదు. అవసరం లేదని ఎలా చెప్తున్నారండి అంటారు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, దీపం ఉంది, వాళ్ళకి చిన్నప్పుడు పాకుతున్నప్పుడు దీపం చూస్తే చాలా ప్యాషన్ అనమాట. అది దానికి వెళ్ళి ముట్టుకోవడం ఇష్టం, ఎందుకంటే అది చాలా బ్రైట్ గా కనిపిస్తుంది, విచిత్రంగా ఉంది. కానీ వాళ్ళ అమ్మ ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది, వెనక్కి లాగుతూ ఉంటుంది. లాగితే వాళ్ళకి అమ్మ మీద కోపం వస్తుంది, ఇదేంటి నాకు అది ముట్టుకోవాలనిపిస్తే ఇది ముట్టుకొనివ్వటం లేదు అని. కానీ తల్లి ఎందుకు ముట్టుకొనివ్వట్లేదు, ముట్టుకుంటే కాలుతుందని ఎవరికి తెలుసు, తల్లికి తెలుసు. అందుకని అది మనకి కావాల్సిందని మనకు అనిపించినా సరే అది ముట్టుకుంటే కాలేదైతే ఎప్పుడు అమ్మ మనకేం చేయదు, ఇవ్వదు. అందువల్ల ఏంటి అంటే మీరు సంకల్పం పెట్టినా సరే అది రాలేదంటే అది మనకి పనికిరాంది, ముట్టుకుంటే కాలుతుంది అనమాట. అది అర్థం చేసుకున్నవాడు ఏం చేస్తాడంటే ముందుకు వెళ్తాడు. అర్థం చేసుకోలేదనుకో ఏమవుతుంది అంటే నాకు ఇది కావాలి ఇప్పుడు అర్జెంటుగా, అది రావటం లేదు అనిపించినప్పుడు ఏమవుతుంది, బాధేసేస్తుంది. నిజంగా దేవుడు ఉన్నాడా లేదా, ఎందుకంటే నేను ఇన్ని పూజలు చేస్తే ఎందుకు రావటం లేదు అది కోపం వస్తుంది. ఆ కోపం వచ్చిన వాళ్ళకి కోపం రాకుండా ఉండాలి అని చెప్పేసి అక్కడ వెంటనే ఎవరిని పెట్టింది అంటే చూడండి ఆవిడ ఎంత గొప్పదో, సూర్య భగవానుడిని పెట్టింది. సూర్యుడు ఏం చేస్తాడు అంటే హృదయస్థ రవి ప్రఖ్యా త్రికోణాంతర దీపిక. అప్పుడు హృదయంలో సూర్యుడి యొక్క శక్తి ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడే అర్థమవుతుంది మనలో ప్రాణశక్తి పెరగడం మొదలెట్టింది కొద్దీ అమ్మ అంటే అసలు ఎక్కడో లేదు, ఎక్కడుంది, నా గుండెల్లో ఉంది. నా గుండెల్లో ఉన్నప్పుడు ఇంక అమ్మ ఉందా లేదా అని క్వశ్చన్ ఏంటి, నా ప్రాణం ఉన్నంత వరకు నాతో ఎవరు ఉంటారు, అమ్మే ఉంది. నేను నా ప్రాణం బయటికి పోతే అప్పుడు నాకు తెలియదు తప్ప అప్పుడు కూడా నాతో ఎవరు ఉంటారు అంటే ఆ తల్లి ఉంది. అమ్మ ఉందా లేదా అన్న క్వశ్చన్ అసలు
లేదు. లేదు. అమ్మ ఉంది. హ్మ్. ఎక్కడంటే నా హృదయంలో ప్రాణం రూపంలో. అలా అది నిల్చుంది. అర్థమవుతుంది. ఎప్పుడైతే స్ట్రాంగ్ గా అర్థమైందో ఇంక ఈ సృష్టిలో ఎవరొచ్చి చెప్పినా సరే, ఏ సమస్య వచ్చినా సరే నాతో ఎవరున్నారని ధైర్యంగా వెళ్ళిపోతాం. అమ్మ ఉంది అమ్మ అనే ఉంది. ధైర్యం ఆ ఇస్తుంది. ధైర్యంతో వెళుతున్నప్పుడు ఏమవుతుంది Hmm. అంటే ఇక్కడ బయట ఫ్రెండ్స్ అందరూ అయిపోయారు. Hmm. ఇప్పుడు మనకి ఒక ఫ్రెండ్లీ ఎనిమి ఉన్నాడు మన లోపల. వాడెవరు అంటే మన బుర్రే. ఆ, ఎప్పుడు మనలా ఉండనివ్వరు. వండనివ్వడు. ఆ వండనివ్వని వాడిని ఒక తాటి మీదకి తీసుకురాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనం లగ్నం చేయాలి. ఎందుకు మనం సాధన చేయాలి అంటే మనసు చాలా నిశ్చలంగా ఉండాలి. Hmm. ఇప్పుడు సాధన ఏంటి అంటే రెండో ఆవరణలోకి వెళ్ళాలి కదా. Hmm. వెళ్ళాలంటే ఫస్ట్ మన మైండ్ లో ఆలోచన సరిగ్గా ఉండాలి. Hmm. మనకి కన్ఫ్యూజన్స్ చాలా ఎక్కువ. ఆ కన్ఫ్యూజన్ కూడా కారణం ఏమి లేదు. ఎప్పుడు ఉందా లేదా, అవునా కాదా, చైనా వద్దా, ఇవే సమస్యలు. వీటితో ఏం చేస్తుంటాం, మనకి మనమే కొట్టుకుంటూ ఉంటాం. అంటే అసలు ఏదో క్లారిటీ లేదు లైఫ్ కి. అవును. అంటే అలాంటి వాళ్ళకి క్లారిటీ రావాలి అంటే ఒకే ఒక్కళ్ళు ఇస్తారు. అందుకే అక్కడ వాళ్ళ పెట్టింది పద్మనాభ సహోదరి, వాళ్ళ అన్నయ్య, మన మావయ్య ఎవరున్నారంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తి అక్కడ ఉండి ఏం చేస్తారు అని అంటే ఆయన పనే రాక్షసుల్ని చంపడం. మనలో ఉన్న రాక్షసుడు అదే మనకి కృష్ణావతారంలో చూపిస్తారు. మీరు చూస్తే రాసలీల అని. రాసలీల అంటే ఏంటి అంటే ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో కృష్ణుడుండి అలా రౌండ్ గా ఉండి ప్రతి ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో ఉండి కోలాటం. దీని అర్థం ఏమిటి అంటే ఈ రాసలీల అర్థం అంగన అంగన మధ్యలే మాధవ. అంగన అంటే ఆలోచన, అంటే స్త్రీ అక్కడ ఆడవాళ్ళని చూపించారు కానీ అంగన అంటే ఆలోచన. అంగన అంటే ఆలోచన, దానికి పర్యాయ పదం ఆలోచన అని కూడా ఉంటుంది. మాధవ అంటే అర్థం ఏమిటి అంటే నిశ్శబ్దము అని అర్థం. అంగన మధ్యలో నిశ్శబ్దం అంటే ఏంటంటే మన ఆలోచనలు అసలు ఎప్పుడు ఆగవు. మనం పడుకున్నా అలా ఆలోచించేసుకుంటూ ఉంటాం. ఇలా ఆలోచించేసుకుంటున్న మనకి ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి వెళ్లే లోపు మనకి తెలియకుండానే చిన్న నిశ్శబ్దం ఉంటుందిట. ఆ నిశ్శబ్దం పేరే మాధవుడు. అదే మాధవుడు కనుక మన బుర్రలోకి వచ్చాడు అనుకోండి. అందుకే అమ్మవారి శక్తిపీఠాల్లో కూడా మీరు వింటే ప్రయాగే మాధవేశ్వరి. ఆ ప్రయాగే మాధవేశ్వరి అంటే అర్థం ఏమిటి, మీరు ఎప్పుడైతే గొప్ప యాగం చేయడం మొదలెడతారో అప్పుడు మీ బుర్ర సైలెంట్ అయిపోతుందని చెప్తున్నారు. గొప్ప యాగం అంటే చెప్పాను కదా ఇందాక, ప్రతి క్షణం చేసే యాగం ఏమిటి, కుండలిని శక్తిని తీసుకొచ్చి ఇక్కడ కలిపి. అది ఎవరైతే ఆ యోగ సాధన చేస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు సైలెంట్ గా ఉంటారు. ఆ సైలెన్స్ అన్నది ఎవరిస్తున్నారు అంటే మాధవుడు. మాధవుడు ఎప్పుడైతే బుర్రలో చేరి సైలెన్స్ ఇస్తాడో అప్పుడు అర్థమవుతుందిట ఏంటంటే కామ్గా కూర్చుని ఒక క్షణం ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎందుకంటే నేను ఎందుకు ఇవన్నీ తిరుగుతున్నాను, అసలు తిరుగుతున్నానంటే ఓన్లీ ఈ 3 అగ్నిగుండాలు దాటాలి. అంటే ఈ 3 అగ్నిగుండాలు నేను అన్నది దాటలేనని అర్థమైంది. ఇప్పుడు నన్ను ఎవరో ఒకళ్ళు దాటించాలి. ఆ దాటించేది ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు మనం చేసిన తప్పు ఏమిటో అర్థమవుతుంది. ఆ తప్పు ఏమిటి అంటే గురువు గారు నాకు మంత్రం ఇచ్చారు కానీ లోపలికి రాగానే ఏంటనుకున్నాను, నాకు వచ్చిన అనుభవాలు గొప్పవారేసుకుని నాకంటే గొప్పవాళ్ళు లేరు, నేనే చాలా గొప్ప మంత్రగత్తెని అనుకుని ఆ గురువుని కాస్త ఎడ్జేసేవారు అక్కడే పక్కన పెట్టేసి లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిపోతే ఇప్పుడు మన అదే గురువుని కనుక నువ్వే తండ్రి అంటే ఇంచక్క లోపలికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు ఆ అగ్ని కూడా దాటి. కానీ ఇక్కడ ఏమైంది అంటే గురువుని ఎప్పుడు వదిలేసావు, అప్పుడు నన్ను నేను చూపించాలి కదా. నేను చూపించేసరికి ఏమైంది, మొత్తానికి గురువు తోసినంతసేపు స్పీడ్ గా వచ్చాను, నన్ను నేను చూపించాలనేసరికి ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే ఇప్పుడు మరి గురువుకి దండం పెట్టాలి, ఎందుకంటే తప్పు చేశాను కదా. అలాంటి అదే గురువుని పట్టుకుంటే లోపలికి వెళ్తాం కాబట్టి గురువు మన తండ్రి ఆయన అక్కడ శివయ్యని పెట్టారు. అందుకని ఎందుకంటే పరమ గురువు అందరికీ పరాత్పర గురువు ఆయనే కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకుని క్షమించి తండ్రి నేను చేసిన తప్పది, నువ్విచ్చిన శక్తితో లోపలికి వచ్చానని మర్చిపోయి నేనే ఏదో చేసేసాను అనుకుని అహంభావంతో తిరిగినందుకు విష్ణుమూర్తి ఏం చేశాడు అంటే దాన్ని పూర్తిగా తీసేసి అప్పుడు మనకి శివయ్య దగ్గరికి పంపించారు. శివయ్య దగ్గరికి ఎప్పుడు వెళ్ళామో ఆ తండ్రి ఏం చేస్తారు అంటే గురువు అవ్వడం వల్ల ఫస్ట్ ఆ 3 అగ్నులు ఏంటో మనకి జ్ఞానాన్ని తెలియచేసి 2వ ఆవరణలో ప్రవేశపెడతాడు. అన్నిటికంటే ముందు ఏం చెప్తారంటే అమ్మ నువ్వు ఇవన్నీ తిరిగావు, నేను ఇంత చేశాను అంత చేశాను అనుకున్నావు, ఇవన్నీ మానేసి ఆ గేటు దగ్గర నుంచి అమ్మ నన్ను లోపలికి తీసుకెళ్ళు అంటే ఎప్పుడో తీసుకెళ్ళు, నేనొస్తా అనడం వల్ల ఇంత లేట్ అయింది అని చెప్తారనమాట. అన్నిటికంటే ఫస్ట్ అది చెప్పి ఆ తర్వాత ఈ 3 అగ్నులు ఏంటి అంటే మనలో ఉన్న కామాగ్ని, జఠరాగ్ని, జ్ఞానాగ్ని. ఈ కామము అన్నది జ్ఞానం కింద ఎప్పుడైతే మారుతుందో, కామం జ్ఞానం కింద మారడం అంటే ఏంటంటే మనకి తెలియక ఏం చేస్తామంటే ఇప్పుడు మీ దగ్గర ఒకటి ఉంది, అది నాకు నచ్చింది, ఇది కావాలి,
కావాలి, ఇంకోళ్ళ దగ్గర ఉంది అది కావాలి. అలా ఈ సృష్టిలో ఎవరు కనిపిస్తే అందరివి కావాలని మనం ఏమనుకుంటున్నాం, నా కోరికలు తీరట్లేదు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ శివుడి దగ్గరికి వెళ్ళేసరికి ఏమర్థం అవుతుంది అంటే, మీ దగ్గరికి వచ్చి నేను ఏది కోరుకున్నానో అది నాకు ఇచ్చినట్టు ఇచ్చి ఆయన చెప్తాడనమాట. అది తీసుకున్నప్పుడు ఇది అసలు నేను ఎందుకు తీసుకున్నాను, ఇది నాదా కాదు, ఇంకోళ్ళ దగ్గరది, ఇది నాదా కాదు అంటే ఏది నాది అంటే ఇవన్నీ నావు కానప్పుడు ఏది నాది అని ప్రశ్నించుకుంటే నాకేం కావాలో నాకు అర్థం అవుతుంది. అప్పటి వరకు నాకేం కావాలో నాకు తెలియక అందరివి నావని అనుకుంటున్నాను అన్న క్లారిటీ అక్కడ వస్తుంది. కామాగ్ని జ్ఞానాగ్ని కింద మారడం అంటే ఏంటి అంటే, ఈ సృష్టిలో ఉన్న అన్ని కావాలని కోరుకుని కన్ఫ్యూజ్ అయిపోవడం కాదు, నాకేం కావాలో నేను తెలుసుకోవటం అనేది. అదే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 3 లైన్లో ఎప్పుడైతే అది అర్థమైందో రెండో ఆవరణ. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.